మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మండలంలోని కటివరం గ్రామం వంతెన సమీపంలో వ్యర్థాలు వేయవద్దని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు ఉన్నప్పటికీ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆటోలో వినియోగించిన కొబ్బరి బొండాలను అక్కడే పడవేసినట్లు విధుల్లో ఉన్న సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి తహసీల్దార్, కటివరం గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సంబంధిత వ్యక్తి ఆటో డ్రైవర్ను వెంట తీసుకుని మున్సిపాలిటీ డంపింగ్ యార్డుకు వెళ్లి కొబ్బరి బొండాల నుంచి సేంద్రియ ఎరువు తయారు చేసే ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రత్యక్షంగా చూపించారు. రహదారులపై పడేసే కొబ్బరి బొండాలు శాస్త్రీయ విధానంలో రైతులకు ఉపయోగపడే సేంద్రియ ఎరువుగా మారుతాయని వివరించి ఇకపై వాటిని తప్పనిసరిగా ప్రాసెసింగ్ కేంద్రానికే తరలించాలని సూచించారు. తెనాలి పరిధిలోని అన్ని ఆటో డ్రైవర్లకు ఈ విషయంపై అవగాహన కల్పించి కొబ్బరి బొండాలను రహదారులు, కాలువగట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా నేరుగా ప్రాసెసింగ్ కేంద్రానికే తరలించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆటో డ్రైవర్ను తహసీల్దార్ ఆదేశించారు. ఇటీవల విఎస్ఆర్ కళాశాల నుంచి నందివెలుగు వరకు ప్రధాన రహదారి వెంబడి రోడ్ల మార్జిన్లు, కాలువగట్లపై కొబ్బరి బొండాలు, ఇతర వ్యర్థాలను అక్రమంగా పడవేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని తహసీల్దార్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గత రాత్రి కటివరం పంచాయతీ పరిధిలో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక ఆటో ద్వారా మున్సిపాలిటీలో మరి కొబ్బరి బొండాలు, రైల్వే స్టేషన్ దగ్గర కొబ్బరి బొండాలని, తాగిపడేసిన కొబ్బరి బొండాలను సేకరించి 100 రూపాయల కోసం తీసుకొచ్చి కటివరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాలువ కట్ట మీద వస్తూ ఉంటే మా పంచాయతీ సెక్రటరీ అట్లాగే మా విఆర్ఓ గత రాత్రి పట్టుకున్నారు. మేము అక్కడ ఒక బోర్డు కూడా అరేంజ్ చేసాం. నేను కటివరం గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పటికే సుదీర్ఘకాలంగా అక్కడ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. 10 సంవత్సరాలుగా అక్కడ కాలవలేదు. మరి రైల్వే వాళ్ళతో కూడా సంప్రదించాం, ఎట్లాగొట్లా ఆ కాలువను తీయించాం. మరి ఇంకా శానిటేషన్ బాగా చేద్దాం, రాబోయే వర్షాకాలంలో మరి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతో చేస్తూ ఉంటే మరి కొంతమంది కావాలని 100 రూపాయల కోసం, 150 రూపాయల కోసం తీసుకొచ్చి రోడ్ల పక్కన మరి వ్యర్థాలన్నీ తీసుకొచ్చి పడేస్తూ ఉంటే మరి ఎలా సాధ్యమవుతుంది? ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి అనేది ఎలాగా? అదే 100 రూపాయలు ఆటోకి ఇచ్చి తీసుకొచ్చి చక్కగా మున్సిపాలిటీ వారు చక్కగా మెయింటైన్ చేసేది ఉంది, ఈ కోకోనట్ ఫైబర్ యూనిట్. మరి ఇక్కడ తీసుకొచ్చి పడేయచ్చు, ఎవరు కాదంటారు మిమ్మల్ని? మా వాళ్ళు చక్కగా చూసారా ఎంత పీస్ తీస్తున్నారు? రోడ్ల పక్కన పడేస్తే ఏమొస్తుంది మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనం ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బురిపాలెం రోడ్లో మీరు బురిపాలెం ఆ కాలేజ్ దాకా చూస్తే అంతా రోడ్డు పక్కన అంతా కొబ్బరి బొండాలే. ఎవరు తెచ్చి పడేస్తున్నారు? రాత్రులు తీసుకురావడం, పడేయడం. 100 రూపాయలు తీసుకున్నానని చెప్తున్నాడు. మరి ఎంత మటుకు ఇది కరెక్ట్ ఆలోచించండి. రాబోయే రోజుల్లో కొబ్బరి బొండాల వ్యాపారులందరికీ మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి అట్లాగే పోలీసు వారి సహకారంతో సమావేశం ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు నిర్దిష్టంగా ఎక్కడ పడేయాలి ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాళ్ళకు నిర్దిష్టమైన విధి విధానాలు ఖరారు చేస్తాం. కాదు అంటే సిఆర్పిసి ప్రొవిజన్లో 133 అని ఉంది. అలాగే కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ 2023లో సెక్షన్ 152 ప్రకారం యాజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఖచ్చితంగా మేము ఇంపోజ్ చేస్తాం, ఎన్ఫోర్స్ చేస్తాం చట్టాన్ని. ప్రజల్ని వాళ్ళని కాపాడడమే, ఆరోగ్యం పరంగా కానివ్వండి ప్రజలని కాపాడడమే మా ప్రధాన ఉద్దేశం. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అడ్డం పడాలని మా ఉద్దేశం కాదు. మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్తగా పడేసి రోడ్ల పక్కన పడేసి మీరు ఇప్పుడు కూడా చూడండి, విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చూడండి నందివెలుగు దాకా. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా?
నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.